ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్కు పిలుపునిచ్చినట్లు తెలంగాణ మెడికల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శ్రీధర్ గుప్తా తెలిపారు. ఆన్లైన్ ద్వారా మందుల విక్రయాలు పెరగడం వల్ల మెడికల్ షాపులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా యాంటీబయాటిక్స్ను ఆన్లైన్లో అధికంగా కొనుగోలు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ మెడికల్ విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. షిండే గారు, సెక్రటరీ రాజీవ్ సింఘాల్ గారు పిలుపు మేరకు మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్ గారు, సెక్రటరీ కొడుతూరి రాజు గారు ఆధ్వర్యంలో ఈ బంద్ కార్యక్రమం జరుగుతుంది. మేమందరం కూడా హైదరాబాద్ నుంచి ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొంటాం. బంద్ చేయడానికి ముఖ్యమైన కారణాలు: ఆన్లైన్ లో అమ్మకాలు సాగడం వల్ల మా జీవనోపాధి దెబ్బతింటుంది, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. రెండవది, ఈ కార్పొరేట్ శక్తులు చైన్ షాప్స్ ఓపెన్ చేసి డీప్ డిస్కౌంట్స్ అంటే వాళ్ళ సొంత బ్రాండ్లు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ అధిక డిస్కౌంట్ ఇస్తూ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల ఆరోగ్యం దృష్ట్యా, మా యొక్క జీవనోపాధి దృష్ట్యా ఈ బంద్కు పిలుపునిచ్చాం.